నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాల దాటికి వరదల దాటికి కూడా పలు నాలాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి కొన్ని నాలాలైతే. సో ఈ భారీ వర్షాలు పడుతున్న సమయంలో పాత బస్తీలోని యాకుత్పురా నాలా దగ్గర అయితే గౌస్ అనే ఒక వ్యక్తి తన గొర్రెల కోసం ఆకులు తెంపడానికి అయితే వెళ్ళాడు. సో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలు ఒక్కసారిగా జారి పడిపోయాడు. సో అక్కడ స్థానికంగా ఉన్న ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే అలాగే తాడు నిచ్చెన అందుకొని నాలాలో ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆ కొట్టుకుపోయిన వ్యక్తి ఒక్కసారిగా అది నిజంగా మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత ప్రమాదకరమైన నాలా ఉందో మనకి కనిపిస్తూ ఉంది. సో అక్కడ గోడ దగ్గర అతను ఒక 10 నిమిషాలు పట్టుకొని ఆ ప్రవాహానికి ఆగగలిగాడు. సో అక్కడ గమనించిన అక్కడున్న డ్రైనేజ్ లో చెత్త అదంతా క్లీన్ చేయించడానికి ఉన్న సిబ్బంది అక్కడ హైడ్రా సిబ్బంది ఉంది. సో ఆ హైడ్రా సిబ్బందిలోని ఇన్స్పెక్టర్ బాలమురళి దీన్ని గమనించి అక్కడ పట్టుకొని ఉన్న ఆ వ్యక్తిని నిజంగా సాహసం చేసి కాపాడాడని చెప్పాలి. సో అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ఆ వ్యక్తి అక్కడ పట్టుకొని ఉన్నాడు. సో ఒక్కసారిగా నిచ్చెన వేసి అందులోకి దిగి మరి ఆయనని కాపాడడం జరిగింది. బాలమురళి అనే ఇన్స్పెక్టర్, హైడ్రాకి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఆ గౌస్ అనే వ్యక్తిని కాపాడడం జరిగింది. సో అసలు ఇది ఎలా జరిగింది, ఎలా స్కిడ్ అయి పడిపోయాడు, నిజంగా అక్కడ చూడొచ్చు మనం. చాలా డేంజరస్ గా కనిపిస్తుంది ఆ నాల. అందులోకి దిగాలన్నా కూడా నిజంగా ఎవరికి ధైర్యం రాదు. బట్ నిజంగా ఇంత పెద్ద ధైర్యం చేసి ఒక సాహసం చేసి ఒక ప్రాణాన్ని కాపాడాడని చెప్పాలి. నిజంగా బాలమురళి సర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హైడ్రా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో నిజంగా హైడ్రా సిబ్బంది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా అలర్ట్ గా ఉందని చెప్పుకోవాలి. సో ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా జరిగింది, ఆయన ఎలా కాపాడారు, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఒక్కసారి మనము హైడ్రా ఇన్స్పెక్టర్ బాలమురళి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు కాపాడినందుకు. సో, థ్యాంక్ యూ అలాంటి మేడం. సిట్యుయేషన్ చూసినప్పుడు ఫస్ట్ పానిక్ అవుతారు. బట్ మీరు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి కాపాడారు. అసలు ఎలా జరిగింది సార్? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మేము ఆర్‌యుబి అంటే రైల్వే అండర్ పాస్ ఇది రెయిన్ బజార్ దగ్గర ఉన్నాం. ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు సార్ ఉండండి అంటే అక్కడే ఉన్నాము. అక్కడ వర్షం పడుతుంటే ఒక అతను ఇది ఆ స్కూటీ తీసుకుని వచ్చేసి సార్ ఒకరు నాలలో పడిపోయారు, ఓడను పట్టుకున్నారు ఇదైతే అనగానే ఆయన బండి మీద ఎక్కేసి ఫాస్ట్ గా రష్ అయిపోయాను. వెళ్ళగానే అక్కడ చూస్తే చాలా లాంగ్ ఉంది. అక్కడ నుంచి గోడ ఎక్కేసి వెళ్ళేసి ఆ పక్కన ఇంట్లో ఒకటి ఏది మన ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదా, వాటర్ పైప్. అవును సార్. హలో, దాన్ని లాక్కొని ఇక నా నడుము కట్టుకొని అక్కడ నుంచి ఒక 6 ఫీట్ ఉంటుంది కింద, 6 ఫీట్ కింద 7 ఫీట్ ఉంటుంది. ఆ కింద దూకేసి అక్కడ నుంచి ఇక అక్కడ వాడికి వెళ్ళేసి అది ఇవ్వడానికి ట్రై చేసి అది కొట్టుకోపోతుంది. అంతలోనే ఇప్పుడు ఈయన ఇది వసి అని కార్పొరేటర్, రెయిన్ బజార్ కార్పొరేటర్ కూడా అతను కూడా అక్కడ పైనుంచి ఒక ఇది నిచ్చెన ఇస్తే నిచ్చెనని తీసుకుపోయి నేను కింద ఉన్నాను, ఆ చెట్ల కింద మనకు కనబడట్లేదు నేను వాస్తవానికి, ఈయన పైన ఉన్నాడు కాబట్టి అక్కడ కింద చెట్ల నిచ్చెన వేసేసి నిచ్చెన కూడా కొట్టుకోపోతుంటే కొంచెం నిచ్చెన వేసేసి ఆయన దగ్గర పెట్టగానే నిచ్చెన పట్టుకొని గట్టిగా పట్టుకున్న తర్వాత మెల్లగా అక్కడ నుంచి నిచ్చెన మీద నుంచి పైకి తీసుకురావాల్సి వచ్చింది. తీసుకొచ్చి అక్కడ నుంచి ఇంకా పైకి తీసుకురావాలి జరిగింది. ఆ 2 విజువల్ కూడా తమరికి ఉంటుంటాయి. ఇది జరిగింది మేడం. పాప ఆయన గట్టిగా అట్లా పట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండగలిగాడు కాబట్టి సరిపోయింది. ఇక అతను అది వదిలేస్తే కొట్టుకొని ఈ రోజు అసలు ఏమైంది సార్? అసలు ముందు అంటే ఎలా స్కిడ్ అయ్యాడు? ఏమైంది అక్కడ? అంటే అతను ఈ మేకలకి ఈ ఆకులు అవి తీసుకొద్దామని అక్కడ వెళ్ళాడు. అక్కడ పైనుంచి రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్ళినట్టు ఉన్నాడు. అతను ఆ స్లిప్ అయ్యి అక్కడ కింద పడిపోయాడు లోపల. అప్పుడే వాటర్ నాలా ఫుల్గా రావటం అంతకు ముందే ఇక మా నాలలో టక్కున పడిపోయి ఇక కొట్టుకోపోకుండా టక్కున ఆ గోడకు పట్టుకొని ఉన్నాడు. అంత దూరం నుంచి ఎక్కువ దూరం లాంగ్ ఉండడం వల్ల కొంచెం ఆయన అంత విజిబిలిటీ ఆయన కనబడట్లేదు పాపం. లేదా ఇట్లా కొట్టుకొని పోయి నేలలో తేలుతున్నాడు యాక్చువల్ గా. ఆ చెయ్యి వదిలేస్తే అయిపోవు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది సార్? బాగానే ఉంది. ఓకే సార్. సో ఈ వరదల కారణంగా అయితే ఇటు హైడ్రా కూడా చాలా అలర్ట్ గా వర్క్ చేస్తుంది. సో మీ మాటలు మీరేం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి ఈ వరదలకి సంబంధించి?
అదే నాలా పక్కన కానీ ఎక్కడైనా బయటికి అంటే ఎంత 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 అవసరం పడితే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటే సంతోషం. ఎందుకంటే ఎక్కడే ముందు ఏ నాలా ఉంది, క్యాచ్ పిట్లోని వాటర్ ఎక్కువ రావడం వల్ల క్యాచ్ పిట్లు కూడా ఓపెన్ చేసి పెడతాం. ఎక్కడైనా అక్కడ మునిగిపోవడం కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది ఎప్పటికప్పుడు అలర్ట్ ఎండిగా హైడ్రా అలర్ట్ చేస్తుంది. హైడ్రా అలర్ట్ బేస్ చేసుకుని అందరి ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరం అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.